I live in India. Actually, all of you also have lived in India. I teach physics in the university, that is Osmania University in India, in Hyderabad. I came for a holiday to my son's house, and Solomon is my sister's son. Now, for Christmas I came here. Now, this is my introduction. Now, I want to speak a few words. ఇప్పుడు ఏంటంటే కొన్ని చిన్న ప్రశ్నలు అడుగుతాను, సిల్లీ ప్రశ్నలు మామూలుగా అడుగుతాను. ఇప్పుడు ఒకటో రెండో ప్రశ్నలు, ఆ తర్వాత మెసేజ్ కూడా నేను సీరియస్ మెసేజ్ కాదు, ఎందుకంటే అందరూ చాలా మెసేజెస్ విన్నారు, సీరియస్ మెసేజెస్. క్రిస్మస్ టైం వీ షుడ్ నో ద బైబిల్ ఆల్సో అని చెప్పేసి చాలా వర్సెస్ అన్నీ చెప్పారు. నేను వర్సెస్ ఏం చెప్పను, ఆ ఒక్క వర్సే. అయితే ఏంటంటే ఇది క్రిస్మస్ మెసేజ్ యాజ్ వెల్ యాజ్ సాక్ష్యం కూడా అనుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడే మీరు మనం పాట పాడారు కదా, ఇదేకన్నా ముందు క్రిస్మస్ అంటే క్యారల్స్ పాడతాను కదా, తప్పకుండా క్యారల్స్ పాడవలసిందే. ఇప్పుడు మీరు ఇంతవరకు జీవితంలో ఒకరు అనుకోండి, 20 years అబవ్ వాళ్ళు అనుకున్నాం, 20 నుంచి అబౌట్ బిట్వీన్ 20 and 30 చేతులు ఎత్తండి చూద్దాం. యూత్ 20 to 30 ఉన్న వాళ్ళంతా ఓకే. 30 to 40 ఒక్కరేనా? వాట్ ఈస్ ఇట్? 40 to 50? 40 to 50 to 60? రెండే 60 to 70? ఒక్కరు. ఓకే. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే 50 to 60 ఉన్నారు కదా ఎక్కువ మంది. ఓకే, 50 to 60 ఉన్న వారిలో ఈ కేరల్స్ పాటలు ఎన్నిసార్లు పాడారు? ఒక పాట తీసుకోండి, కార్త హెరల్ కానీ ఏదైనా పాటలు, ఈ పాటలు మీ జీవిత కాలంలో ఎన్నిసార్లు పాడారు? నాకు ఈ క్వశ్చన్ మొన్న వచ్చింది. ఎన్నిసార్లు పాడుంటారు? 50 to 60. ఉన్న ఎత్తలాంటి ఒక్కసారి చేయగలుగుతాను చూద్దాం వాళ్ళ ఫేసెస్. 50 to 60 ఉన్న వాళ్ళు చేయొద్దండి ప్లీజ్. లేరా? 40 to 50 ఒక్కరే పాడండి. అందరూ 40 to 50. ఓకే సరే, నేను క్యాలిక్యులేషన్ తర్వాత చెప్తాను, హౌ టు క్యాలిక్యులేట్. ఇప్పుడు చెప్పగలను ఎవరైనా? 50 to 60 చెప్పండి ఎవరైనా? ఇప్పుడు ఒక పాట 50 to 60 వాళ్ళు 400. 50 to 60 వాళ్ళు కనీసం 500 టైమ్స్ పాడుతున్నారు. 42, let me tell you the calculation also. Physics అంటే క్యాలిక్యులేషన్స్ లెక్కలే కాబట్టి ఏంటంటే ఇప్పుడు 40 to 50 అన్న వాళ్ళు తీసుకుంటే ఒక 10 years వరకు పాట ఏం పాడలేదు అనుకుంటాం. 10 years నుంచి ఇప్పుడు దాకా 40 years పాడారు కదా. కరెక్ట్ చెప్పింది అమ్మాయి. 40 years పాడారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ టైంలో కనీసం 10 times పాడతారు కదా. ఒక పాటని 10 times, హాఫ్ ద 100 పాట తీసుకోండి, ఆ సీజన్లో 10 times ఇంకా ఎక్కువే. కాబట్టి సరిపోయిందా? లెక్క సరిపోయింది కదా అందరికీ. 40 into 10 400 times మినిమం పాడారు. అది లెక్క. కాబట్టి మనం ఏమనుకుంటాం, సరే చాలా గ్రేట్గా పాడాం, అందరూ కూడా 30 years old 300 times పాడారు. అలాగే ఒక 10 years తీసేయాలి. ఇది క్యాలిక్యులేషన్. మీ వయసులో 10 years తీసేసి ఆ మిగిలిన ఇయర్స్ని 10తో మల్టిప్లై చేయండి. ప్రతి సంవత్సరం 10 times పాడుంటారు. ఆ విధంగా చూస్తే నేను ఆ విధంగా 600 times పాడాను అని నేను అనుకున్నాను. సో 70 నుంచి 10 తీసేయండి. into 60 into 10. I have been singing the songs for 600 times. నేనే కాదు,
నేను మోస్టింగ్ చేయక్కర్లా, మీరంతా కూడా పాడారు. 500 times, 400 times, 300 times అంతా పాడారు. కాబట్టి వీఆర్ వెరీ ఫెమిలియర్ విత్ ఆల్ దిస్ థింగ్స్. ఇప్పుడు ఏంటంటే ఈ పాటలో ఉన్న మహత్యం ఎక్కువగా ఏం చెప్పలేదు, చెప్పే స్పీచ్ అయితే ఇందాక హార్ట్ ద హెరల్ అనే పాట పాడాను. జస్ట్ అందులో 3rd verse ఇలా ఉంది. చూశారు కదా ఇప్పుడే, ఇక్కడ హ్యావ్ లుక్ ఎట్ ఇట్. Hail the heaven wonders of peace, hail the Son of righteousness, light and life to all he brings, risen with healing in his wings. అంతవరకు ఈ పాట యొక్క అర్థం నాకు తెలిసింది 10 years క్రితం మాత్రమే. When I was about 6 years, I came to know the meaning of this. అప్పటికి 500 సార్లు పాడేశాను ఆ పాట. కానీ నాకు అందులో ఉన్నటువంటి దేవుడు నాకు చూపించిన వల్ల అర్థమైంది. ఎలా అంటే ఇందులో నా సాక్షి కూడా చెప్పాలి. చిన్నగా మా 2 అబ్బాయిలు, నేను పెద్దగా పేరు డేవిడ్, వాళ్ళు ఇక్కడే ఉంటాడు. అయితే అతనికి when he was about 25 years got a serious ailment, కిడ్నీ ఫెయిలియర్. అయితే కిడ్నీ ఫెయిలియర్ అయితే దేర్ ఇస్ నో ఇట్స్ ఫర్ అస్, అంటే ట్రీట్మెంట్ లేదు. ఇట్ షుడ్ బి అట్లా మందులు ఇస్తూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా కోడలు డాక్టర్ యాంజలినా అని అక్కడి డాక్టర్. అయితే తను కూడా చేయడానికి ఏమీ లేదు. అప్పుడు మేమిద్దరం బాగా ప్రార్థన చేశాము, మొదలుపెట్టి చేసాము సీరియస్గా. ఇక్కడే హ్యూస్టన్లో ప్రార్థన చేసినప్పుడు 5 hours చేసాం ఇద్దరు కలిసి, 6 hours ఎట్ ఎ స్టెచ్ చేసిన తర్వాత ప్రార్థనలోనే చివరిలో నాకు దేవుని రెక్క కనిపించింది నాకు ప్రార్థనలోనే. ఎలా అంటే ఇది ఇల్లు పైన పక్కన వరండా ఉంది, మంచి వరండా కనిపిస్తుంది. ఆ వరండాలో ప్రభు వెనక నుంచి కనిపించాడు. ప్రభు యొక్క రెక్క ఇలా పెద్ద తింటేస్తూ రెక్క కనపడింది. అదే అనుకున్నాను, ప్రభు యొక్క రెక్క అని చెప్పాను. నాకు చెప్పిన వర్సు ఇప్పుడు చదివాను కదా, నీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలలో ఆరోగ్యము కలదు అని. నీకు నీతి సూర్యుడు, సన్ ఆఫ్ రైచియస్నెస్, SON ఆఫ్ రైచియస్నెస్, SUN కాదు, నీతి సూర్యుడు మీకు ఉదయిస్తాడు, ఆయన రెక్కలలో ఆరోగ్యం కలదు. అది నాకు అర్థమైంది అనమాట. ఓహో, అంటే ఆలోచించాను, అడిగాను వాళ్ళ వెళ్ళి. నాకు 6 years. ఇది అంతగా ప్రవక్తలు, దానికి చిన్న ప్రవక్తలు అంటే కొంచెం నెగ్లిజెన్స్ అందరికి చదవడం సరిగా. అప్పుడు చదివినప్పుడు ఏంటని ఆలోచిస్తే ఈ పాట గుర్తొచ్చింది నాకు. ఈ పాట ఇట్ ఈస్ హెయిల్ ద హెవెన్ వాంటెన్స్ ఆఫ్ పీస్, హెయిల్ ద సన్ ఆఫ్ రైచియస్నెస్, లైట్ అండ్ లైట్ టు ఆల్ హీ బ్రింగ్స్, రిజన్ విత్ హీలింగ్ ఇన్ హిస్ వింగ్స్ అనేది. ఓహో, అదేమో అదే విధంగా ప్రార్థన చేశాను కదా, రెక్క కనపడింది. అప్పుడు ఓహో, దేవుని రెక్క కనిపించింది అని మా సీనియర్ అక్కడ చెప్పాను. చెప్తే అన్నది, అవునమ్మా బైబిల్లో ఉంది, మలాఖీలో ఉంది దాని గురించి అని. ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత అడిగితే మలాఖీలో ఉందని, మలాఖీలో చదివితే కనిపించింది అనమాట. ఓహో, దేవుని రెక్క కనిపించింది క్లియర్గా. ప్రార్థన నిద్రలో కాదు, ప్రార్థన చేస్తున్నప్పుడే కనిపించింది అనమాట. కనిపిస్తున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఆయన రెక్కలలో ఆరోగ్యం కలదు కాబట్టి ఆయనకి రెక్కలు ఉంటాయని అప్పుడు నాకు క్లియర్గా కనిపించింది. ఉంటాయి, ఎందుకంటే ఆయన్ని పూజించేటటువంటి ఆయన ప్లేస్ చేసి యెషయా 6వ అధ్యాయంలో ఉంది కదా, ఆయన చుట్టూ శరాపులు నిలిచి ఉంటుంది, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నవి అని ఉంది కదా. దేవదూతలకు రెక్కలు ఉన్నాయి, ఓకే, దేవునికి కూడా రెక్కలు ఉన్నాయని చెప్పి నాకు అర్థమైంది అనమాట. నాకు కనపడింది, చూపించాను. అది చూసిన తర్వాత చాలా బాగుందని చెప్పేసి అలా నేను ప్రార్థన చేస్తూ వచ్చి అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ కలిగింది, దేవుడు గొప్ప చూపించడానికి సిద్ధంగా ఉన్నాడని. అప్పుడు ఈ ఒక మాట నాకు ఇంకా నేను మా అబ్బాయి డేవిడ్ మేము ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు పాట పాడేటప్పుడు ఒక దేవి ఇంకా రాలా ప్రార్థనకి, రోజు పొద్దున పాడు ఇటువంటి టైంలోనే పాడుతూ ఉన్నప్పుడు దేవి ఏమో ఇంకా స్నానం చేస్తున్నాడు, ఇది ప్రార్థన రాలేదు. నేను మా కోడలు నేను యాంజలినా పాడుతూ ఉంటే మాతో పాటు ఒక మేలు వాయిస్, ఒక దేవదూత, ఒక ఏంజల్ పాడారు మాతో ఒక పాట.
ఈ పిల్లడు ఇక్కడ లేడు, ఇక్కడ టీవీలు అవి ఏమీ లేవు అసలు వాళ్ళకి అప్పుడు. ఇది 10 ఏళ్ల క్రితం సంగతి, ఇవన్నీ కూడా 10 ఏళ్ల క్రితం సంగతి. నౌ బై గాడ్స్ గ్రేస్ కంప్లీట్లీ హీల్. అయితే వినిపించింది ఆ పాట వినిపిస్తుంది. పాటకు మేల్ వాయిస్, ఎక్కడో బాత్రూమ్ ఎక్కడో ఉంది, ఎక్కడో స్నానం వెళ్ళిపోయాడు, నేను మా వాళ్ళు ఇద్దరే ఉన్నాము. పాట, ఆ పాట ఏం పాట అంటే బ్లెస్డ్ అష్యూరెన్స్, ఏంజల్స్ డిసెండింగ్ బ్రింగ్ ఫ్రమ్. బ్లెస్డ్ అష్యూరెన్స్ పాట మీకు తెలిసే ఉండొచ్చు. అందులో థర్డ్ దాంట్లో ఏంజల్స్ డిసెండింగ్ బ్రింగ్ ఫ్రమ్ అబావ్, ఎకోస్ ఆఫ్ మర్సీ విస్పర్స్ ఆఫ్ లవ్ అని ఉంటుంది అనమాట. అప్పుడు నాకు అర్థమైంది, ఎవరు మేల్ వాయిస్ వినిపిస్తుంది, మేము ఇద్దరం ఆడాలి కదా. సో ఏంజల్ ఇస్ సింగింగ్ విత్ అస్ అండి. ఏంజల్స్ డిసెండింగ్ ఫ్రమ్ అబౌవ్, ఎకోస్ ఆఫ్ గ్లోరీ విస్పర్స్ ఆఫ్ లవ్ అలా అనిపించింది అనమాట. కాబట్టి అప్పుడు ఈ విధంగా ఇంకా వచ్చినాయి కూడా నాకు దర్శనాలు. మెయిన్గా ఈ వెన్ ఐ వాజ్ 60 నాకు ఈ విజన్ కలిగింది. 60 అయిన తర్వాత మరి జీవితం అంతా గడిచింది, కష్టాలు వచ్చినవి. మొదట అంతా కష్టాలు ఉండవు, కానీ తర్వాత కష్టాలు వస్తాయి, ప్రతి వాళ్ళకి వస్తాయి. అప్పుడు ఏంటంటే దేవుని యొక్క రెవల్యూషన్ ఇస్తారు, దేవుడు కదా రెవల్యూషన్ మనకి ఇస్తారు, మనకి చాలా క్లియర్గా ఇస్తారనమాట. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో నీతి సూర్యుడు ఉదయిస్తాడని కదా ఆయన లెక్కలో హీఈస్ గోయింగ్ టు హీల్ మై సన్ అని అర్థమైంది. ఆ విధంగా అప్పుడు ఆ తర్వాత మేము 5 సంవత్సరాలు ప్రార్థన చేసాం, నాట్ ఇమీడియట్లీ. ఫర్ 5 years we have been praying fervently and finally he got healed. Transplant was conducted to him and then దేవుని దయ వల్ల అంతా చాలా బాగా అయింది. ఇప్పుడు 10 years అయింది తనకి ట్రాన్స్ప్లాంట్. ఆ విధంగా గొప్ప హీలింగ్ కూడా దేవుడు అనుగ్రహించాడు. ఏంటంటే మనం దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుని వాక్యం చదవాలి కూడా, నెగ్లెక్ట్ చేయకూడదు ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే దేవుడిచ్చిన వాక్యం తప్పకుండా నెరవేరుస్తాడు. అది నాకు కంప్లీట్గా అర్థమైంది. తప్పకుండా నెరవేరుస్తాడు దేవుడు వాక్యాన్ని, ఆయన ఇచ్చిన వాక్యం తప్పక నెరవేరుస్తాడు. ప్రభే చెప్పాను కదా, ఆకాశంలో భూమిలో గతించుడు కానీ నా మాటలు నిరంతరము, దాంట్లో ఒక్క పొల్లైనను సున్నైనను తప్పిపోదు. అది అక్షర సత్యం, అక్షర సత్యం, ప్రతి అక్షరం అందులో సత్యమైంది. తర్వాత అక్షర లక్షలు అని విన్నారా వాళ్ళు? అక్షర లక్షలు, ఒక వాక్యం ఉందంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయో అది లక్షలతో సమానం, 1,00,000 రూపాయలతో సమానం. సో బైబిల్లో ఎన్ని వాక్యాలు ఉన్నాయో అవన్నీ కూడా సత్యాలు, ట్రూత్ అనమాట. ఐఎమ్ ద ట్రూత్ అన్నారు ప్రభు. కాబట్టి ఒక అక్షరం తప్పకుండా ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదు అన్నాడు. తప్పకుండా నెరవేర్చే దేవుడు. మనం ఆయన నమ్మాలి, ఆయన నమ్మటం మన వంతు, అంతే నమ్మటమే కావాల్సింది. అందుకని మనం అవి ఇవి చేసి అవి ఇవి ఆయన వేసాను. ప్రభు నమ్మటం అనేది అవసరం. ఆ విధంగా నేను మీకు చెప్పాలనుకున్నాను. క్రిస్మస్ మెసేజ్ అని అనుకోండి, ఏమైనా అనుకోండి, ఎందుకంటే క్రిస్మస్ క్యారల్లోంచి తీసుకున్నటువంటి ఈ వర్డ్స్ అందరికీ కూడా చెప్పాలని నాకు అనిపించింది. కాబట్టి ఈ విధంగా దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్.